బెంగళూరు నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని పైన లెక్చరర్లు అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన వెలుగు చూసింది. క్లాస్లో పాఠాలకు సంబంధించి ఓ విద్యార్థినికి వచ్చిన డౌట్లను తీర్చడానికి ఓ లెక్చరర్ టెక్స్ట్ మెసేజ్ చేశాడు. ఆ తర్వాత ఆమెతో మాట కలిపాడు. సన్నిహితంగా మెలిగేవాడు. ఆయన్ను బాగా నమ్మిన ఆ యువతి అతడు చెప్పిన మాటలను వినేది. ఈ క్రమంలోనే ఆమెకు మాయమాటలు చెప్పి అతడు ఏకంగా ఫ్రెండ్ రూమ్ కి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై మరొక లెక్చరర్ అతని ఫ్రెండ్ కలిసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఈ విషయం ఎక్కడైనా చెప్తే చంపేస్తామని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా వెలుగు చూడటంతో బెంగళూరులో తీవ్ర కలకలం రేపుతోంది. కర్ణాటకలోని దక్షిణ జిల్లా మూడుబిదిరెలోని ఓ కాలేజీలో నరేంద్ర అనే వ్యక్తి ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ఓ విద్యార్థిని పైన కన్నేశాడు. సందేహాలుంటే నన్ను కాంటాక్ట్ అవ్వాలని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. నరేంద్ర బుద్ధిని గ్రహించని ఆ విద్యార్థిని సారే కదా అని అతడికి ఫోన్ చేసి డౌట్లు అడిగేది. తిరిగి కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడేది. అతడు మంచివాడ్లా నటిస్తూ ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. అయితే కొన్ని రోజుల కిందట నరేంద్ర సందీప్ అనే మరో లెక్చరర్ కాలేజ్ పని మీద బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. ఆ విద్యార్థిని సైతం లెక్చరర్లు తమ వెంట బెంగళూరుకు తీసుకెళ్లారు. తనకు బాగా తెలిసిన వ్యక్తి, అందులోనూ లెక్చరర్ కావటంతో వారి వెంట వెళ్లేందుకు విద్యార్థిని కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. బెంగళూరులో సందీప్ ఫ్రెండ్ అనూప్ రూమ్ లో ఈ ముగ్గురు స్టే చేశారు. ఈ క్రమంలో గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో నరేంద్ర ఆమె పైన అత్యాచారం చేశాడు. విషయం గ్రహించిన మరో లెక్చరర్ సందీప్ బాధితురాలికి సహాయం చేయాల్సింది పోయి అంతా తాను వీడియో తీశానని బెదిరించి ఆమె పైన అత్యాచారం చేశాడు. అప్పుడే బయటకు వెళ్లిన అనూప్ తిరిగొచ్చాడు. విద్యార్థిని పరిస్థితి గమనించి ఇక్కడ ఏం జరిగిందో తాను అంతా రికార్డ్ చేశాను, నా కోరిక తీర్చకపోతే వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి ఆమె పైన అతడు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని బాధను దిగమింగుకొని ఆ అమ్మాయి కాలేజ్కి వెళ్తోంది. కానీ ఆ లెక్చరర్ల వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పింది. దీంతో మారతహల్లి పోలీస్ స్టేషన్ లో ముగ్గురిపైన ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇద్దరు లెక్చరర్లు సహా స్నేహితుడు అనూప్ ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇది కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మానవ మృగాలను వెంటనే శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.